Hello everyone, welcome back to my YouTube channel. I am Mohanika Reddy and ఈ వీడియోలో అయితే క్లాస్ 10th కి సోషల్ లో పొలిటికల్ సైన్స్ అంటే సివిక్స్ లో చాప్టర్ 1 పవర్ షేరింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. పవర్ షేరింగ్ చాలా ఈజీ అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇందులో చాలా ఫ్యూ టాపిక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎస్సే టైప్ లోనే వస్తాయి అనమాట, ఎస్సే టైప్ లో క్వశ్చన్స్. సో నేను అవన్నీ ఈజీగా చెప్పేస్తాను. నేనైతే ఆల్రెడీ బయాలజీ అండ్ ఫిజిక్స్ మీద వీడియోస్ చేస్తాను, అవి మీరు చూడాలనుకుంటే ఛానల్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. మీకు కనుక ఒక వీడియో లెందీగా అనిపిస్తే స్పీడ్ పెంచేసుకోండి, అంతేగాని స్కిప్ మాత్రం చేయకండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పవర్ షేరింగ్ ఈజ్ నథింగ్ బట్ షేరింగ్ ఆఫ్ పవర్. పవర్ ని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ లేదంటే డిఫరెంట్ ఆర్గాన్స్ లేదంటే డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ లేదా పొలిటికల్ పార్టీస్ ఇలాగా షేర్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అదే పవర్ షేరింగ్. ఇంకా ఇది ఎందుకు చేస్తారంటే వేరే వేరే కాన్ఫ్లిక్ట్స్ అంటే ఫైట్స్ లేదంటే ఏదైనా ఎక్కువ తక్కువ డిఫరెన్సెస్ పీపుల్ మధ్యలో అలాంటి అన్నిటి కూడా తగ్గించడం కోసం ఇలా పవర్ షేరింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల డెమోక్రసీ ఒక స్టెబిలిటీ పెరుగుతుంది, ఇంకా అది స్ట్రాంగ్ అవుతుంది, ఇంకా పీపుల్ మధ్యలో కూడా ఒక నైస్ యూనిటీ అండ్ డైవర్సిటీ వస్తుంది. అసలు పవర్ షేరింగ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ పాయింట్ టు అవాయిడ్ టైరనీ. అంటే ఒకే ఒక పర్సన్ లేదా ఒకే ఒక గ్రూప్ గనక గవర్నమెంట్ రూల్ చేస్తే అది డిక్టేటర్షిప్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో అలా గనక అయితే మిగిలిన పీపుల్ ఎవరికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేయరు, ఇంకా అలాగా పెద్ద పెద్ద గొడవలన్నీ అయిపోతాయి, చిన్నగా స్టార్ట్ అయ్యి. ఇలా అవ్వడం వల్ల సివిల్ వార్. ఇదే సెకండ్ పాయింట్. సివిల్ వార్ అంటే ఏంటి కాదు, ఒక కంట్రీలో ఉన్న గ్రూప్స్ ఆర్ కమ్యూనిటీస్ దానికి అదే గొడవలు ఆడేసుకోవడం అనమాట, అంటే వార్ అవ్వడం. ఇదే సివిల్ వార్. ఇలా గనక అయితే కూడా ఒక పెద్ద రైట్స్ ఆర్ ధర్నాలు అలాంటివన్నీ అవుతూ ఉంటాయి. సివిల్ వార్ ని అవాయిడ్ చేయాలంటే డిఫరెంట్ సొసైటీలో ఉన్న గ్రూప్స్ కి అన్నిటికీ కూడా పవర్ ని షేర్ చేస్తాం, అండ్ దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే డీపెన్స్ డెమోక్రసీ. ఇలా ఇవన్నీ చేయడం వల్ల డెమోక్రసీ అనేది డీపెన్ అవుతుంది, పీపుల్ అందరూ కూడా కలిపి ఉంటారు. డెమోక్రసీ అంటే మెయిన్ మోటో మీ అందరికీ తెలిసిందే, అదంతా కూడా ఒక స్టెబిలిటీతో కరెక్ట్ గా ఉంటది. పవర్ షేరింగ్ ని కరెక్ట్ గా యూజ్ చేసినా చేయకపోయినా ఎలా ఉంటది అనేది మనకి రియల్ లైఫ్ లో 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ 2 ఎగ్జాంపుల్ కంట్రీస్ ఏంటంటే బెల్జియం అండ్ శ్రీలంక. ఈ రెండు కూడా సేమ్ ఇలాంటి సివిల్ వార్స్ ఫేస్ చేస్తాయి, కానీ బెల్జియం అయితే పవర్ షేరింగ్ ని కరెక్ట్ గా చేసింది అండ్ శ్రీలంక దాన్ని చేయలేకపోయింది, అందుకే చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది. నార్మల్ గా బెల్జియం అంటే ఒక స్మాల్ యూరోపియన్ కంట్రీ, అందులో మెయిన్ గా 3 లాంగ్వేజెస్ మాట్లాడతారు, కానీ ఎక్కువగా అయితే డచ్ అండ్ ఫ్రెంచ్ మాట్లాడతారు. ఈ డచ్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళు కూడా అంటే ఒక కైండ్ ఆఫ్ యూనిటీ లేకపోవడం వల్ల, పవర్ షేరింగ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం వల్ల ఫస్ట్ లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు. ఆ తర్వాత దాని వల్ల ఓవర్కమ్ అయ్యారు. 2 కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ రెండు కూడా ఇలా ఉండడం వల్ల 2 లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు అనమాట. వీళ్ళు కలవకుండా ఉండడం, అలా కొన్ని నార్మల్గా తెలిసిందే కదా, హ్యూమన్ బీయింగ్స్ అందరూ డిస్క్రిమినేట్ చేసుకుంటారు, కొంతమంది గొడవలు పడతారు, ఇలా అన్ని కూడా అయ్యాయి. ఇంకా సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెంచ్ పీపుల్ కంపారిటివ్లీ డచ్ పీపుల్ కన్నా చాలా రిచ్. సో ఈ డచ్ పీపుల్ చాలా డిస్క్రిమినేట్ అయిపోయి కొంచెం లోగా ఫీల్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి. ఇంకా పవర్ కూడా రిచ్ అంటే మనీ ఎక్కడ ఉంటుందో మోస్ట్లీ పవర్ వాళ్ళ దగ్గర ఉంటది. అలా ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. ఈ ప్రాబ్లం కి అయితే సొల్యూషన్ వీళ్ళు చాలా స్మార్ట్ గా చేశారు. అదెలా అంటే డచ్ స్పీకింగ్ కమ్యూనిటీ వాళ్ళందరికీ ఒక గవర్నమెంట్, ఫ్రెంచ్ స్పీకింగ్ వాళ్ళందరికీ ఒక గవర్నమెంట్ చేశారు. ఇంకా నార్మల్ గవర్నమెంట్ లో కూడా నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు ఈక్వల్ నెంబర్ తో ఉండేలా చేశారు. మెజారిటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ వాళ్ళు ఒక స్పెషల్ లాస్ కూడా అప్రూవ్ చేసుకున్నారు అనమాట. అలాగా అందరూ కూడా కలిసి మెలిసి ఇంకా ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కోసం ఇలా వాళ్ళు ఈజీగా సొల్యూషన్ చేసుకున్నారు. ఈ బెల్జియం లో అయితే 80% వాళ్ళందరూ కూడా ఫ్రెంచ్ స్పీకింగే, అయినా సరే ఈక్వల్ నెంబర్ మినిస్టర్స్ ని పెట్టుకున్నారు గవర్నమెంట్ లో. అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత యూనిటీ ఉందో. వాళ్ళు 80% ఫ్రెంచ్ వాళ్ళే ఉన్నారు, అయినా సరే ఈ 20% డచ్ వాళ్ళు ఉన్నారు, అయినా సరే మినిస్టర్స్ ఈక్వల్ నెంబర్స్ లో పెట్టుకున్నారు. అప్పుడు కరెక్ట్ గా ఉంటదని, అంటే వీళ్ళు వీళ్ళ కోసం ఆలోచిస్తారు, వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచిస్తారు. వీళ్ళు ఏ డెసిజన్ తీసుకున్నా సరే అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా లేదా అని కరెక్ట్ గా డిస్కషన్ చేసుకుంటూ బాగా ఆలోచిస్తూ ఫ్యూచర్ లో ఏ రూల్స్ అయినా వాళ్ళు చేసుకోవచ్చు. దీనికి రిజల్ట్ అయితే బెల్జియం లో ఒక పీస్ఫుల్ ఎండింగ్ వచ్చిందనమాట. సో ఇప్పుడైతే వాళ్ళు ఫుల్ పీస్ఫుల్ గా అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఇప్పుడు శ్రీలంక కేసుకు వద్దాం. శ్రీలంక గురించి మనకు తెలిసిందే, అదొక ఇండియా కిందనున్న ఐలాండ్ కంట్రీ. ఇక్కడ కూడా సేమ్ బెల్జియం లాగే 2 లాంగ్వేజెస్ మాట్లాడతారు అనమాట. అదేంటంటే సిన్హాలీస్ అండ్ తమిళ్. సిన్హాలీస్ ఎక్కువగా మాట్లాడతారు, అంటే 74%, అంటే సగం కన్నా ఎక్కువ మంది అందరూ కూడా సిన్హాలీసే మాట్లాడతారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ తమిళ్ మాట్లాడతారు. మోస్ట్లీ దీని వల్లే సేమ్ అక్కడైనట్టు ఇక్కడ కూడా డిస్క్రిమినేషన్స్ డిఫరెన్సెస్ అన్ని అయ్యాయన్నమాట. ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ సిన్హాలీస్ వాళ్ళకి ఎక్కువగా ఫేవర్ చేసి, అంటే మెజారిటీ అందరికి వాళ్ళకే ఎక్కువగా బెనిఫిట్స్ అన్ని కూడా అలా చేసి ఇంకా సిన్హాలీస్ ని అఫీషియల్ లాంగ్వేజ్ గా డిక్లేర్ చేసింది. ఇలా చేయడం వల్ల ఈ తమిళ్ పీపుల్ అందరూ కూడా అప్రెస్ ఇంకా ఏమంటారు డిస్క్రిమినేట్ అయిపోయి
తగ్గు అయిపోయి అంటే కొంచెం బాధపడినట్టున్నారు. ఇలా వీళ్ళ మధ్యలో ఉన్న ఈ టెన్షన్స్, ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఒక సివిల్ వార్ ని క్రియేట్ చేస్తాయి. సివిల్ వార్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఒక కంట్రీలో ఉండే 2 కమ్యూనిటీస్ ఆర్ మోర్ కమ్యూనిటీస్ గొడవ పడ్డం అనమాట. అంటే వార్ అంటే అది వైలెన్స్ గా కూడా అవుతుంది, ధర్నాలు చేస్తారు, అలాంటివన్నీ అవుతాయి అనమాట. అదే సివిల్ వార్. దీనికి వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఫుల్ కాన్ఫ్లిక్ట్, అంటే ఫుల్ గా గొడవలు, ఫుల్ గా సఫరింగ్ కూడా. అంటే మనుషులందరూ సఫరింగ్ అయ్యారు. అలా గొడవలు పడుతూ ఉంటే ఆబ్వియస్లీ మార్కెటింగ్ దగ్గర, ఫుడ్ దగ్గర, ఇంకా ప్రాణాలు పోవడం అవన్నీ కూడా అవుతాయి. ఇంకా వైలెన్స్ వల్ల చాలా మంది చచ్చిపోతారు, ఇంకా ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడైతే మన ఇండియాలో ఉన్న పవర్ షేరింగ్ ని నేను చెప్తాను. మన ఇండియాలో ఉన్న పవర్ షేరింగ్ మేజర్లీ 2 టైప్స్ ఉంటది. అవేంటంటే హారిజాంటల్ పవర్ షేరింగ్ అండ్ వెర్టికల్ పవర్ షేరింగ్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. దీని గురించి కన్ఫర్మ్ గా ఎస్ఏ క్వశ్చన్ కూడా అడుగుతారు. హారిజాంటల్ పవర్ షేరింగ్ లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఈ 3 కూడా పవర్ షేర్ చేసుకుంటూ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఈ మూడింటికి కూడా సేమ్ కైండ్ ఆఫ్ పవర్ ఉంటది, అన్ని ఈక్వల్ అయినా సరే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ ని పర్ఫార్మ్ చేస్తాయి అండ్ అవన్నీ కూడా కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఒకదాని ఒక డిపెండ్ అయి ఉంటే ఇంకా చెకింగ్ కూడా చేసుకుంటాయి ఇంకోటి కరెక్ట్ గా చేస్తుందా లేదా అని. ఇందులో ఏది కూడా ఒకదానికన్నా ఎక్కువ పవర్ఫుల్ కాదు, ఒకదానికన్నా ఒకటి తక్కువ కూడా కాదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అన్ని కూడా చెకింగ్ చేసుకుంటూ ఉంటాయి. అందుకే దీన్ని చెక్ అండ్ బ్యాలెన్స్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా అంటారు. ఇదైతే పవర్ ని మిస్యూజ్ చేయడం, లేదంటే ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అవన్నీ కూడా అవాయిడ్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లెజిస్లేటివ్ లాస్ ని తయారు చేస్తుంది, అంటే లెజిస్లేటివ్ మేక్స్ లా. ఎగ్జిక్యూటివ్ లా ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంకా జ్యుడిషియరీ ఏం చేస్తుంది అంటే ఎవరైనా లా ని పాటించకపోయినా ఏం చేసినా సరే దాన్ని పనిష్ చేస్తూ ఉంటది అనమాట, అంటే కరెక్ట్ గా చూసుకుంటది. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పవర్ ని షేర్ చేసుకుంటాయి. ఒక పార్లమెంట్ ఒక రాంగ్ లా అయినా, రాంగ్ డెసిజన్ అయినా తీసుకుంటే సుప్రీం కోర్ట్ దాన్ని ఈజీగా డిక్లైన్ చేస్తుంది. డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అయితే హారిజాంటల్ పవర్ షేరింగ్ అని చెప్పాను కదా. ఇప్పుడు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ అయితే దాన్ని వర్టికల్ పవర్ షేరింగ్ అని అంటారు. వర్టికల్ పవర్ షేరింగ్ లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అలా అవుతుంది అనమాట. ఇలా కనుక అయితే మాత్రం పవర్ షేరింగ్ చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నేషన్ వైడ్ ఉన్న ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అలాంటివన్నీ చూసుకుంటుంటది. ఇంకా స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ లెవెల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇష్యూస్ అన్నా, లేదంటే ఏదైనా పథకాలైనా ఏదైనా సరే అది చూసుకుంటది. లోకల్ గవర్నమెంట్ అయితే విలేజెస్, గ్రామాలు, పంచాయతీ ఇలాంటివన్నీ లెక్కలోకి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇలాగా పవర్ షేరింగ్ అంతా ఈజీగా ఉంటది. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కి ఆర్ స్టేట్ గవర్నమెంట్ కి అలా ఓన్లీ ఒక్కరికి పవర్ కనుక ఇస్తే మిగిలిన చిన్న చిన్న ఊర్లు, లేదంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ మనకి అంత కాన్సన్ట్రేట్ చేయరు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఓన్లీ పవర్ అంటే ఇచ్చేస్తే ఓన్లీ నేషన్ వైడ్ చూసుకుంటది కాబట్టి ఇలాంటి చిన్న చూసుకోదు. అందుకే వర్టికల్ పవర్ షేరింగ్ అంత ఇంపార్టెంట్. దీనికి కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ ఆర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అలాంటివన్నీ చూసుకుంటుంది. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటది. ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే స్టేట్ పోలీస్ అలాంటివన్నీ చూసుకుంటుంది అనమాట. ఇంకా లోకల్ గవర్నమెంట్ ఎక్కడైనా రోడ్ వేయించాలన్నా అలాంటి ఇష్యూస్ అన్ని చూస్తుంది. ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పవర్ ఇలా షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వన్, పవర్ షేరింగ్ అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. అంటే డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ లో కూడా పవర్ షేరింగ్ ఎలా ఉంటదని. దీనికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ ట్రైబ్స్, లేదంటే ఉమెన్ ఇన్ ఇండియా వీళ్ళందరూ కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి కదా పర్టికులర్ గా వాళ్ళ కోసమే. అవన్నీ కూడా సేమ్ ఈ కేటగిరీలోకి వస్తాయి మేడం. పవర్ షేరింగ్ అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే పవర్ షేరింగ్ అమాంగ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ కూడా షేర్ చేసుకుంటాయి గవర్నమెంట్ ని, అదంతా మనకి తెలిసిందే. అంటే పవర్ షేర్ చేసుకుంటాయి. ఇలా పొలిటికల్ పార్టీస్ లో కూడా ఈ పవర్ షేరింగ్ పెద్ద రోల్ ఉంటుంది అనమాట. ఇలా చేయడం వల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా కలిసి మెలిసి చేస్తాయి. ఇవి కూడా అంటే ఒక కైండ్ ఆఫ్ కమ్యూనిటీ వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, లేదంటే వేరే కమ్యూనిటీ దీనికి సపోర్ట్ చేయొచ్చు. ఇలా ఈ రెండు కూడా కలిసి చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్స్ తగ్గుతాయి. ఇంకా ఈ పవర్ షేరింగ్ కి మెయిన్ గా 2 టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అవేంటంటే ప్రొడెన్షియల్ రీజన్స్ అండ్ మోరల్ రీజన్స్. ప్రొడెన్షియల్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా, అదే కాన్ఫ్లిక్ట్స్ అన్ని తగ్గిస్తుంది, ఇంకా మనుషుల్లో యూనిటీ అండ్ డైవర్సిటీ పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెల్జియం లో సివిల్ వార్ దీని వల్లే పోయింది. ఇదే ప్రొడెన్షియల్ రీజన్. ఇంకా మోరల్ రీజన్ ఏంటంటే ఈ పవర్ షేరింగ్ వల్ల డెమోక్రసీ అనేది బాగా పెరుగుతుంది అనమాట. ఇంకా మనుషుల్లో కూడా అందరూ పీస్ఫుల్ గా ఉంటారు. పవర్ షేరింగ్ అవడం వల్ల ఎవరికి వాళ్ళదే ఉంటది కాబట్టి ఎవ్వరు డిస్క్రిమినేట్ అంటే మైనారిటీ ఆర్ మెజారిటీ అలా ఏం ఉండదు. ఇది మోరల్ రీజన్. అండ్ ఈ లెసన్ కి ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటంటే పవర్ షేరింగ్ వల్ల యూనిటీ, డైవర్సిటీ, పీస్ అండ్ స్టెబిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అంతే గాయ్స్, దీంతో అయితే లెసన్ అయిపోయింది. ఐ హోప్ యూ గైస్ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టే కనెక్టెడ్. బై.